మాఘశుక్ల సప్తమి రోజు సూర్యుడు జన్మించడమే కాకుండా భూమికి మొదటిసారి దర్శనమిచ్చి ఆయన రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెప్తోంది. అందుకే ఈ రోజుని రథసప్తమి అని అంటారు. ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్ అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు అని అర్థము. సూర్యభగవానుడిని మనం ఆరాధించే పండుగ రథసప్తమి. చిమ్మ చీకట్లను తరిమి చలిని తొలగించి నులువెచ్చని ఉత్సాహాన్ని చైతన్యాన్ని కలిగించే కర్మసాక్షిగా నిలిచే సూర్యభగవానుడికి కృతజ్ఞతా సూచకంగా మనం చేసే పండుగే రథసప్తమి. చలికాలము చివర్లో వేసవికాలపు ఆరంభం మాఘమాసం అవుతుంది. రథసప్తమి పండుగ మాఘమాస శుద్ధ సప్తమి నాడు మనం జరుపుకుంటాము. సూర్యుడు దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణంలో ప్రవేశించడానికి సూచనగా మనం 2 పండుగలను జరుపుకుంటాము. అందులో ఒకటి సంక్రాంతి, రెండవది రథసప్తమి. సప్తమి సూర్యుడి జన్మతిథి. ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘశుద్ధ సప్తమి నాడు మనం రథసప్తమి జరుపుకుంటాము. సూర్యనారాయణుడు మనకు ప్రత్యక్ష దైవము. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి 6 ఆకులు, రథానికి 7 అశ్వాలు. చక్రం అనేది సంవత్సరానికి ప్రతీక. ఆకులు 6 ఋతువులు, 7 అశ్వాలు 7 కిరణాలు. సుషుమ్న, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసు అనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడతాయి. సూర్యభగవానుడు ఉదయం పూటేమో బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి మహేశ్వరుడిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టి యొక్క దైవిక వికారాలను రూపుమాపి సాయంకాలమేమో విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు. ధాత, అర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పూష, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్ట, విష్ణువు. ఈ 12 మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధారభూతులవుతున్నారని, ఈ 12 నామాలు స్మరిస్తే దీర్ఘ రోగాలు నయమవుతాయని, దారిద్ర్యం పోతుందని భవిష్య పురాణం చెప్తోంది. ఈ రథసప్తమి రోజున మనం స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు, చిక్కుడాకులు, రేగుపళ్ళు నెత్తిమీద అలాగే భుజం మీద పెట్టుకొని స్నానం చేయాలి. ఇలా ఈ ఆకులను తలపైన అలాగే భుజాలపైన ఉంచుకొని స్నానం చేయడం వల్ల సకల రోగాలు నయమవుతాయి. అలాగే సర్వ పాపాలు కూడా హరించుకుపోతాయి. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే శ్లోకాలతో ఈ స్నానాన్ని అరుణోదయంతోనే చేయాలని శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఈ విధంగా స్నానం చేసిన వారికి 7 జన్మల్లో చేసిన పాపాలతో పాటు 7 విధాలైన పాపాలు అలాగే 7 విధాలైన రోగాలు కూడా నశించిపోతాయని శాస్త్రంలో చెప్పబడి ఉంది. మనం చేసే 7 పాపాలేంటో తెలుసుకుందాము. 1 ఈ జన్మలో చేసుకున్న పాపము, 2వది జన్మాంతరాలలో చేసుకున్న పాపము, 3వది మనస్సుతో చేసిన పాపము, 4వది మాటతో చేసిన పాపము, 5వది శరీరంతో చేసిన పాపము, 6వది తెలిసి చేసిన పాపాలు, అలాగే 7వదేమో తెలియక చేసిన పాపాలు. ఈ రకంగా మనం చేసే ఈ 7 రకాల పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉంది. ఇప్పుడు మనము రథసప్తమి రోజున స్నానం చేయకముందర చదువుకోవాల్సిన శ్లోకాలు, అలాగే స్నానం చేసేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకాలు, స్నానం చేసిన తర్వాత ఏ శ్లోకాలు చదువుకోవాలో తెలుసుకుందాము. రథసప్తమి రోజు మనం స్నానం చేసే ముందర చదువుకోవాల్సిన శ్లోకాలు. దుఃఖదారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషనాయ చ వ్రతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం. ఈ శ్లోక అర్థం ఏంటంటే దుఃఖాన్ని దారిద్ర్యాన్ని పోగొట్టేది, విష్ణుప్రీతి కోసము అలాగే పాపాన్ని పోగొట్టుకోవడం కోసము ఈ రథసప్తమి స్నానం చేస్తున్నాను అని అర్థము. 2వ శ్లోకము. మకరస్థే రవౌ మఘే గోవిందాచ్యుత మాధవ స్నానేన అనేన మేదేవ యథోక్త ఫలదో భవ. ఈ శ్లోక అర్థం ఏంటంటే ఓ గోవింద, అచ్యుత, మాధవ, మకర రాశిలో సూర్యుడు ఉండగా ఈ స్నానానికి తగిన ఫలితము మాకివ్వు అని ప్రార్థించాలి. అదే ఈ శ్లోక అర్థము. ఇప్పుడు మనము స్నానం చేస్తూ చదువుకోవాల్సిన శ్లోకాలు తెలుసుకుందాము. యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి. ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ ఏ పునః. ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హర సప్తమి మే హర. ఏతన్మంత్రమయం జత్వా స్నాత్వా పాదోదకే నరః కేశవాదిత్యమాలోక్య క్షణాన్నిష్కల్మషో భవేత్. సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర శ్వేతార్కపర్ణమాదాయ సప్తమి రథసప్తమి. నవమి సప్తమి దేవిత్వాం సర్వలోకైక మాతరం సప్తార్కపత్ర స్నానేన మమ పాపం వ్యపోహయ. ఇలా శ్లోకాలు చదువుకుంటూ జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు, రేగుపళ్ళు, రేగాకులు తలపైన అలాగే భుజాలపైన పెట్టుకొని స్నానం చేయాలి.
మనము స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంత్రంతో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. సప్తసప్తి వహ ప్రీతి సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహానార్ఘ్యం దివాకర. ఈ మంత్రంతో మనము సూర్య భగవానుడికి అర్ఘ్య ప్రదానం చేయాలి. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే శ్లోకాలతో సూర్య భగవానుడిని మనం నమస్కరించాలి. జననీత్వం హి లోకానాం సప్తమీ సప్త సప్తికే సప్తమ్యా హ్యాదితే దేవి నమస్తే సూర్యమాతృకే. ఈ శ్లోకం చదువుతూ సూర్య భగవానుడిని మనం నమస్కరించాలి. ఈ రకంగా రథసప్తమి రోజున స్నానం చేసి ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యమిచ్చుకొని ధ్యానిస్తే గనక అన్ని రకాలైన దోషాలు, పాపాలు, అలాగే వ్యాధులు నశిస్తాయి. అలాగే ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్య, జ్ఞానము మొదలైనవన్నీ కూడా మనకు కలుగుతాయి. కాబట్టి ఈ రథసప్తమి నాడు ఆ సూర్య భగవానుడిని ధ్యానించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాము.